హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు చేసుకునే చికెన్ కర్రీ ఇలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 10 జీడిపప్పు, 10 బాదం పప్పు, సోంపు, జీలకర్ర, ధనియాలు, అలాగే ఎండుమిర్చి, చెక్క, లవంగం, 4 మిరియాలు తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక చూసారు కదండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం నీట్గా వాష్ చేసుకున్న చికెన్లో సరిపడా ఉప్పు, కారం, అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ముందుగా చేసుకున్న మసాలాని యాడ్ చేసి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలండి. సో బాగా మిక్స్ చేశాక మనం 20 to 30 minutes మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 4 టమాటా ముక్కలు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటామండి. చూసారు కదా, ఇలా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తాము. వేసాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసి ఒక 2 minutes పాటు ఫ్రై చేయాలండి. సో ఫ్రై చేశాక ఒక 2 minutes నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక మనకి వాటర్ కనిపిస్తుంది కదా, ఇలా వచ్చాక మనం మూత ఓపెన్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న టమాటో పేస్ట్ని దీంట్లో యాడ్ చేస్తాము. యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక 20 to 10 minutes మళ్ళీ బాగా కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ టచ్ అయితే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, చాలా యమ్మీగా వచ్చింది. మీరందరూ కూడా ఈ సండే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.